ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, అలాగే నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి వాట్లల్లో ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, ఇబ్బందులు పెట్టే వ్యక్తులు ఎదురవ్వడం కావచ్చు, వీటి వల్ల కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా పనులు ఆకస్మికంగా పోస్ట్పోన్ అవుతున్నట్టుగా ఉన్నా, అంటే జాప్యం జరిగినా, లేకపోతే అనుకున్న సమయంలో అవి కాకుండా కొంత ముందుకు పెడుతున్నట్టుగా కనబడ్డా, ఆ విషయంలో ఘర్షణకి లోను కాకుండా మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ఈ తాత్కాలికమైన భావన చేసి ఇప్పుడు కాకపోయినా 3-4 రోజులు పోయిన తర్వాత అయినా దాన్ని మళ్ళీ చేయొచ్చు అన్న భావనతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంటే తాత్కాలికమైన ఇబ్బందిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా ఇతరులకు ఏదైనా వాగ్దానాలు చేసినా కూడా ఆ వాగ్దానాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కావచ్చు, తండ్రితో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో మీ యొక్క మాట్లాడి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వాదోపవాదాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి.